నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సౌర విద్యుత్ ఒప్పందాల లంచాల కేసును దృష్టి మళ్లించేందుకే జగన్ పోరుబాట కార్యక్రమమన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. దిగిపోతూ విద్యుత్ భారం మోపిన జగన్ దీక్షలా అంటూ విమర్శలు. మున్సిపాలిటీ సుందరీకరణలో వ్యాపార వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. ప్రధాన రహదారుల వెంట ఉన్న షాపుల వారికి పిలుపు. వినుకొండ కోస్టల్ బ్యాంక్ లో రజతోత్సవ వేడుకలు. ఖాతాదారులను సన్మానించిన సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. సౌర విద్యుత్ ఒప్పందాల లంచాల కేసులో అమెరికాలో అడ్డంగా ఇరుక్కున్నదే కాక వైకాపా అధ్యక్షుడు జగన్ పోరుబాట పేరిట దృష్టి మళ్లించేందుకు తిప్పలు పడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు. 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దిగిపోతూ కూడా భారం వేసి ఆ భారంపై ఇప్పుడు దొంగ దీక్షలకు దిగటమే అందుకు నిదర్శనమని విమర్శలు చేశారు. క్విడ్ ప్రో కోను విద్యుత్ రంగానికి కూడా విస్తరించి అడ్డగోలుగా దోచుకున్న జగన్ రాష్ట్రానికే తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలపై పోరుబాట అన్న వైకాపా నిర్ణయంపై గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో జగన్ తీరును తూర్పారబట్టారు జీవి. వినుకొండ మండల పరిధిలోని అన్ని గ్రామాలకు సంబంధించిన షెడ్యూల్ కులాల వారి కుల సర్వే జాబితా వివరాలను సంబంధిత సచివాలయాల్లో ఈ నెల 26వ తేదీన ప్రచురించటం జరుగుతుందని తహసీల్దార్ సురేష్ తెలిపారు. జాబితాలో నమోదు అయిన షెడ్యూల్ కులాలకు చెందిన ప్రతి ఒక్కరూ సంబంధిత జాబితాను పరిశీలించని అభ్యంతరాలు ఉన్నట్లయితే సంబంధిత విఆర్ఓకు లేదా పంచాయతీ కార్యదర్శులకు డిసెంబర్ 31వ తేదీలోపు అందించాలని కోరారు. అభ్యంతరాలను జనవరి 6వ తేదీ వరకు సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో ఆన్లైన్ లో నమోదు చేసి విఆర్ఓ పంచాయతీ కార్యదర్శిచే వెరిఫికేషన్ చేయబడుతుందని తెలిపారు. అభ్యంతరాలన్నీ విచారణ చేసి తదుపరి తుది జాబితాను జనవరి 10 నాటికి సంబంధిత సచివాలయాల్లో ప్రచురింపబడుతుందని పేర్కొన్నారు. వ్యాపార దుకాణాలకు రోడ్డుకు మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో చదును చేసుకుని పట్టణ సుందరీకరణలో తమ వంతు పాత్ర పోషించాలని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నీరు నిల్వ ఉండటం, అపరిశుభ్ర వాతావరణంగా మారటం అది ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వ్యాపార వర్గాలు యజమానులు గమనించి స్థలంలోనూ సదనం చేయాలని కోరారు. ముఖ్యంగా నర్సాపేట, మార్కాపురం, కారంపూడి, వెల్లటూర్, ఏనుగుపాలెం రోడ్లలో వ్యాపార వర్గాలకు ఈ సూచన చేశారు. వినుకొండ పట్టణ వ్యాపారస్తులందరికీ నా విజ్ఞప్తి, నా నమస్సుమాంజలి. మరి పట్టణంలో అటు కారంపూర్ రోడ్డు కానీ, నర్సరాపేట రోడ్డు కానీ, మార్కాపురం రోడ్డు కానీ, ఏనుగుపాలెం రోడ్డు కానీ, మరి 4 మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో వీటిలో మరి అలాగే మన లాయర్ స్ట్రీటు, సురేష్ మహల్ రోడ్డు కూడా తీసుకుందాం. మరి ఈ 6 సందుల్లో ఉన్న వ్యాపారస్తులందరినీ కోరేది ఏంటంటే, ముఖ్యంగా మనకి మెయిన్ రోడ్డుకి మీ షాప్కి మధ్యలో 20 నుంచి 30 అడుగులు 40 అడుగులు కూడా వ్యత్యాసం ఉంది. ఈ గ్యాప్లో మనకేమవుతుందంటే రోడ్డు కంటే షాప్ పక్కన ఉన్న ఖాళీ స్థలం పొలంగా ఉండటం వల్ల నీరు నిల్వ ఉంటుంది, చాలా అగ్లీ వాతావరణం ఏర్పడుతుంది. అట్లాగే మీరు షాపులు ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు చెత్త బయట వేయటం వల్ల కూడా చాలా న్యూసెన్స్ వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను కోరేది ఏంటంటే, మీ అందరినీ ఎంక్రోచ్మెంట్ లేకుండా మరి మెయిన్ రోడ్డు మీద ఉన్న తార్ రోడ్డుకి మీ షాప్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని మరి అందంగా ప్లాట్ఫామ్గా కాంక్రీట్తో కానీ లేకపోతే టైల్స్ కానీ మీ కన్వీనియంట్తో వేసుకుని ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా మంచి ఆహ్లాదకరమైన సుందరీకరమైన వాతావరణం మీరు అందరూ కల్పిస్తారని కోరుకుంటున్నాను. సో ఆ మెయిన్ రోడ్ నుంచి మీ షాపు వైపు ఉన్న డ్రైన్ ఏదైతే ఉందో ఆ డ్రైన్ వైపుకి వాల్ ఏర్పాటు చేసుకుని పల్లంతో ఏర్పాటు చేస్తే ఎక్కడ నీరు నిల్వ ఉండదని, దీనివల్ల ఎక్కడ కూడా అగ్లీ వాతావరణం కనపడదు. మరి నగరం అనేది చాలా అందంగా ఉంటుంది. మరి ఎక్కడ విదేశాలు వెళ్ళినా, వేరే
మరి ఇండోర్ కానీ పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళినప్పుడు కూడా అన్ని చోట్ల కూడా మరి రోడ్ టు డ్రైన్ అంటే ఎక్కడైతే డివైడర్ ఉందో డివైడర్ టు డ్రైన్ వరకు కూడా మరి ప్లాట్ఫామ్లన్నీ ఇక్కడ పర్ఫెక్ట్గా క్లోజ్ చేయటం వల్ల చాలా అందంగా కనపడుతుంది. కాబట్టి మనం క్లీనింగ్ పర్పస్లో కానీ నీట్ పర్పస్లో కానీ చాలా అందంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ దయచేసి మరి అట్లా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రభుత్వ చీఫ్ విప్ జీవి సంతాపం వ్యక్తం చేశారు. సుస్థిర భారతానికి బాటలు వేసిన సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ అని స్వయం కృషే సోపానంగా అంచెలంచెలుగా అత్యున్నత స్థానాలకు ఎదిగిన గొప్ప నాయకుడన్నారు. దేశానికి అవిశ్రాంత సేవలు అందించిన ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడి మరణం తీరని లోటని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాత సంవత్సరంలోనే పెన్షన్ పూర్తి చేసి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిందని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అందులో భాగంగానే ప్రతి నెల 1వ తేదీన అందజేసే పెన్షన్ ను ఈ నెల డిసెంబర్ చివరి తేదీన అందజేయనున్నామన్నారు. వినుకొండ పుర ప్రజలకు నమస్మాంజలి. మరి ఈ కొత్త సంవత్సరం రావే ముందు ప్రభుత్వం వారు పెన్షన్దారులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కానుకనే మరి ఏర్పాటు చేశారు. అంటే 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్స్ని మరి డిసెంబర్ 31వ తారీఖునే మనం పట్టువాడు చేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని మరి నూతన సంవత్సరం ఆనందోత్సాహాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కోస్టల్ బ్యాంక్ సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకొని వినుకొండ బ్రాంచ్ లో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్లు జె అరవింద్, డిసిహెచ్ వెంకటేశ్వర్లు సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్లు ఇద్దరు తొలుత కస్టమర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా కస్టమర్లకు ఘనంగా సత్కారం చేశారు. 8 బ్రాంచ్లతో మొదలైన కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ దినదిన అభివృద్ధి చెందుతూ 50 బ్రాంచ్లకు విస్తరించి కస్టమర్లకు మరింత చేరువైందని కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంకు ఖాతాదారులు గజవల్లి నాగపవన్ అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే అనేక సేవలందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటూ వారికి తోడుగా నిలుస్తున్న ఈ బ్యాంక్ మరింత బ్రాంచ్లు రూపొందించి కస్టమర్లకు మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్లు అరవింద్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ బ్యాంకులో రజతోత్సవం పురస్కరించుకొని అనేక రకాల బంగారు రుణాలపై సదుపాయాలు కల్పిస్తున్నామని ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చెప్పండి. శుభోదయం, అందరికీ నమస్కారం. కోస్టల్ బ్యాంక్ 25 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండలో ఈరోజు 25 సంవత్సరాల రజతోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా బ్యాంక్ మేనేజ్మెంట్ అధికారులందరూ కలిసి నిన్న మెగా హెల్త్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ర్యాలీ చేశారు. ఈ రోజున కేక్ కటింగ్ మరియు ద్వీపజ్యోతి ప్రజ్వలన అనేది సంబంధించి కస్టమర్ ఖాతాదారుల వాళ్ళతో పెద్దలతో ఏర్పాటు చేయడం జరిగింది. కోస్టల్ బ్యాంక్ ఏరియా అనేది 1999వ సంవత్సరం ఏర్పాటు చేసి 99వ సంవత్సరం ఏర్పాటు చేసి డిసెంబర్ 27వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేసినప్పుడు 8 బ్రాంచులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున సుమారు 50 బ్రాంచులతోటి దినదిన ప్రవర్ధమానంగా ఏరియాలలో కస్టమర్లకు ఖాతాదారులకు సేవలు అందిస్తూ ప్రధానంగా ఉండడం ఏర్పాటు ఉన్నది. ఈ సందర్భంగా కోస్టల్ బ్యాంక్ మేనేజ్మెంట్ వాళ్ళు ఖాతాదారులకు అతి తక్కువగా లోన్ సౌకర్యం కానీ తర్వాత వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి లోన్ సౌకర్యాలు కానీ ఏర్పాటు చేస్తున్నారు. అలానే ఇక్కడ ఉన్నటువంటి లాకర్ సౌకర్యం కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ వచ్చినటువంటి వాళ్ళకి అతి తక్కువ సమయంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సదవకాశాన్ని ఖాతాదారులు కస్టమర్లందరూ కూడా కోస్టల్ బ్యాంక్ ఏరియా వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ముందు రోజుల్లో కూడా కోస్టల్ బ్యాంక్ అనేది 50 బ్రాంచులతోటి కాకుండా 100 బ్రాంచులు, 150 బ్రాంచులు, 1000 బ్రాంచులతోటి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలలో కూడా ముందు ఉన్నటువంటి కోస్టల్ బ్యాంక్ అభివృద్ధి కమిటీ వాళ్ళకి ప్లస్ ఈ యజమానానికి వీళ్ళందరికీ కూడా మన కస్టమర్ల తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్లో 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ జరిగింది సార్. అలానే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. ఈరోజు మనకి మన కోస్టల్ బ్యాంక్ సంబంధించిన కస్టమర్స్ అందరూ ఇన్వైట్
చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన పోస్టల్ బ్యాంక్ నందు వినుకొండ శాఖ వారు సిల్వర్ జూబ్లీ సందర్భంగా కస్టమర్ మీటింగు మరియు కేక్ కటింగు చేయడం జరుగుతుంది. ఈ శుభ సందర్భంగా వచ్చినటువంటి కస్టమర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ 25 సంవత్సరాల జర్నీలో పోస్టల్ బ్యాంక్ చాలా అభివృద్ధి చెందినందుకు మేము చాలా గర్విస్తున్నామండి. అలాగే మా బ్యాంకు వారు, యాజమాన్యం వారు అందరూ కలిసి లోకల్ బ్యాంకుని ఒక ఉన్నత బ్యాంకుగా తీర్చిదిద్దేందుకు చాలా ప్రయత్నాలు జరిపారు. ఆ సందర్భంగా చాలా ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ బ్యాంకు రాబోయే కాలంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గాను మరియు షెడ్యూల్డ్ బ్యాంకు గాను రూపుదిద్దుకోవడానికి చాలా త్వరితంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కావున ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు వారిని మీ అందరూ ఆదరించినందుకు మరొక్కసారి కస్టమర్లకు ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నటి వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతిని పురస్కరించుకొని వినుకొండ ముళ్లమూరు బస్టాండ్ వద్ద ఉన్న రంగా విగ్రహానికి సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ మరికొందరితో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వంగవీటి మోహనరంగ చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి. రంగా గారు చనిపోయి కానీ సంవత్సరం కింద చనిపోయినట్టే దేశం మొత్తం కూడా ఆయన్ని నివాళులు అర్పించుకుంటున్నారు. అది ఒక పేద మధ్యతరగతిలోకి ఆయన చేసిన కృషి వల్లే ఈ రోజున కూడా ఆయన వర్ధంతిని ఇంత ఘనంగా జరుపుకుంటున్నారు. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళని 1 సంవత్సరం 2 సంవత్సరాలు మర్చిపోతారు. కానీ వంగవీటి మోహన్ రంగాని 38 సంవత్సరాలు కూడా జనాల గుండెల్లో ఉన్నాడంటే అతని యొక్క మంచితనము, అతను పేదలు చేసిన పనులే ఈరోజు దీనికి నిదర్శనం. అలాగే మన వంగవీటి మోహన్ రంగా గారు పేదలకు ఎన్నెన్నో చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. ఆయన చనిపోయిన 30 సంవత్సరాల తర్వాత మళ్ళా మనకు నాయకుడు వచ్చాడు. బలహీనాలు అందరినీ కూడా రాజ్యాంగం వైపుగా నిలబెడటానికి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ముందరకు వచ్చారు. మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగేలాగా చూడాలని కోరుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.